అన్న టీవీ ఉన్నా. హలో హలో చెప్పరా. అరే ఎక్కడున్నారా? అర్జెంటుగా బాస్ పిలుస్తున్నాడు, అర్జెంటుగా ఇమ్మీడియట్గా రమ్మన్నాడు. అరే మీకు బుర్రలు పోయావా లేదా మీకు పని చేయడం చేత కదా లేదా అందరూ కలిసి తినేది మనం ఫిక్స్ అయ్యారా? అరే ఇప్పుడేరా టీ తాగడానికి వచ్చాను, ఎందుకు ఇలా సిగరెట్ ముట్టేస్తున్నాను, టీ తాగుతున్నాను, బాస్ వచ్చారని నన్నేం చేయమంటారా? అదేం తెలియదు, బాస్ చాలా కోపంగా ఉన్నాడు, అర్జెంటుగా రావాలి. సరే ఫోన్ పెట్టరా, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈడి ఎక్స్ప్రెషన్ శవాల దగ్గర 3 వేలు చిల్లర ఎడుకున్నట్టు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సర్లే తప్పదు, నాది కదా అవసరం. సార్ మే కమిన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎరా ముట్టికిందేమన్నా అయిందా? అంత గట్టగట్ట చేస్తాను. చి ఏం లేదు సార్, కంఫర్ట్గానే ఉంది, జస్ట్ కూర్చుంటున్నాను అంతే. ఏం సంగతి? అదే సార్ రమ్మన్నారు కదా. హైక్ ఏందిరా హైకా? హైక్ ఎక్కడిదిరా? ఏ కంపెనీ అడుగుతుండా నీకు హైకు? చెప్పు మళ్ళా, నేను కూడా పోయి ఆ కంపెనీలో జాయిన్ అవుతా. అమ్మ పని చేయరు పాడు చేయరు హైకులు అంటారు ఏమరా? ముఖం చూసుకున్నారో పోయినాడా నా అద్దంలా? తండ్రి మీటర్ అమ్ముకునేటో లేకుండా హైకులు ఆడికి హైకులు పని చేయరా పోయి ముందు అలా పని చేసి పైసలు ఆడు. అమ్మ పని చేయరు ఏం చేయరు పైసలు ఆడడానికి వస్తారా? ఎడికెళ్ళి వచ్చినావురా నువ్వు? అదే సార్ నోటుకు వచ్చినట్టు తిడతారు, అయినా మాది ఈస్ట్ గోదావరి మీకు తెలియదా సార్? చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా తిట్టలేదు, స్కూల్లో టీచర్ కూడా తిట్టలేదు, మీ నోటుకు వచ్చినట్టు తిడతారు సార్. అరే అరే ఏంద్రా? అరే ఎట్రా ఎట్రా ఎట్రా. అరే ఏం రో నీ అమ్మ ఆడదానికి ఏడ్చుకుంటా పోతున్నావు? ఎరా అవు నేను మాట్లాడుతున్నా. అరే రారా బాయ్, నీ అమ్మ ఎందుకు అట్లా వేసుకున్నావు? దా సార్ మీరు తిట్టినట్టు వస్తాను సార్. అరే తిట్టాను బాయ్ రా. మా చిన్న పోరాని ఎక్కెడితే ఏం లేదు అనుకుంటా, మాట్లాడాలి కానీ ఇంట్లో కూడా ఇట్లా నేను సవరాను మంచిగా రా బాయ్, మాట్లాడాలా కూర్చోని మోగోని లెక్క. నీ ఎడికెళ్ళవు సార్ రా బాయ్ కూర్చో. సార్ మీరేమో అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. చెప్పరా బాయ్. అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎవరు ఇంతలా ఎవరిని ఎవరు తిట్టరు సార్. బేసిక్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రాజెక్టులు వస్తూ ఉంటా పోతూ ఉంటా, అది కామన్ సార్. కానీ మీరేంటి సార్ మరీ దారుణంగా కిరాణా కొట్లో పనిచేసే కుర్రోడు కూడా ఇంత దారుణంగా తిట్టారు సార్. మీరు నన్ను అలా తిడుతున్నారు సార్. ఏం మాట్లాడతాడు నువ్వు? అరే బాయ్ నువ్వు అన్నట్టు అందరు ప్రాజెక్టులు వస్తానే పోతానే కానీ మన ప్రాజెక్టు మాట అదే పోతాందిరా బాయ్. అరే ఇది నువ్వే కదా చేసి, దీని గురించి నువ్వే చెప్పరేమన్నా ప్లీజ్ సార్. 10 సార్లు ఇది నువ్వే కదా చేసింది, ఇది నువ్వే కదా చేసింది, ఇది నువ్వే కదా చేసింది అని చెప్పి ఈ ప్రాజెక్ట్ నా మీద చూపించలేదు సార్. ఏదో చెప్పాను కదా సార్, సాఫ్ట్వేర్ అన్నాక కొన్ని ఫైల్స్ కొన్ని ప్రాజెక్టులు మిస్ అవుతాయి, అది కామన్. అదే తప్పు నేను చేశాను సార్. అరే భయ్ అమ్మ ఏం చెప్పాలరా భయ్? అరే నీకు ముచ్చట చెప్తాను. ఇగో మా బాగున్నాడు రా భయ్, ఇంకా పక్క దేశంలో ఉంటాడు. ఇక ఏం చేసిండు? అరే నీ అక్క మా అక్కని చేసుకున్నందుకు బాగా నాకేమని అంటే యోగి ఆఫీస్ ఇచ్చాడు. ఈ అమ్మ ఈ సాఫ్ట్వేర్ ఆఫీసు ఎట్లా అట్లా నడిపిద్దామని కింద మీద పడి నేను నడిపిస్తే అవు నీ అసంటోలే మమ్మల్ని ఐకులు గీయకులు. అరే భయ్ నీకు ముచ్చట తెలుసారా? పోయిన మంత్ శాలరీ ఇచ్చినారా నీకు? ఆ శాలరీ నా పెన్లో నగరం ఇచ్చారు అగ్గ ముచ్చట నీకు తెలుసారా భయ్? అమ్మ ఏంద్రా భయ్ లొల్లి నాకు ప్రశాంతంగా మా ఊళ్ళో బర్రెలు కాసుకుంటా బతికటోని. ఎవరు సార్? అరే భయ్ నేనేరా. ఏటీడు బర్రెలు కాసుకున్నాడా? అంటే లాస్ట్ 2 సార్లు నేను ఆఫీసులోకి వస్తే అదే స్మెల్ వచ్చింది. ఎక్కడ దబ్బా అనుకున్నాను. అంటే ఆ కొంప ఈడిదా? సార్ మీరు ఎన్నైనా చెప్పండి సార్, నా హైకి నాకు వేసాను సార్. కొద్ది కష్టాల్లో ఉన్నా సార్. మీకు తెలుసా సార్, పొద్దున్న 7 గంటలకు వస్తే రాత్రి 10 గంటలకు నేను ఇంటికి వెళ్తున్నాను సార్. మా ఇంటి వాడు నాకు మన ఏమన్నాడు తెలుసా? ఏరా ఇల్లికలిసి వెళ్ళిపోయామని అడిగాడు. ఎందుకంటే ఆయన తెల్లవారు లెక్క ముందు నేను పడుకొని లేసి ఆఫీస్కి రెడీ వచ్చేస్తున్నాను సార్.
ఆయన పడుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తాను సార్. ఆయన నన్ను ఇల్లు ఖాళీ చేసినాం అనుకుని నన్ను అడిగారు తెలుసా. అంత కష్టపడుతున్నాను సార్ ఆఫీస్ కోసం. అందుకోసం మీరు నన్ను హైక్ పెంచాలి సార్. అరే భయ్ ఎట్లా పెంచాలరా భయ్ నీకు? నేను ఆఫీస్కి రాగానే లాగిన్ రిజిస్టర్లో పొద్దుగాల సైన్ పెడతావు, మళ్ళీ పోయేటప్పుడు సైన్ పెడతావు. ఏమమ్మా ఎవరైనా సంతకాలు ఉన్నాయని చూస్తే మొత్తం మీద సంతకాలు ఉంటాయి. అయ్యో పొలాడు బాగా పని చేస్తాడని చూస్తే 10 నిమిషాలకు ఒకసారి బయటకు పోతావు, సిగరెట్ గుంజుతావు. ఏం పని రా భయ్? అంటే మూవింగ్ రిజిస్టర్లో డెడికేటెడ్గా ఉండాలి. నేనే ప్రతిసారి సంతకం పెట్టి వెళ్తున్నాను సార్. అరే నీ అమ్మ ఏం సంతకాలు రా భయ్? గడికోసారి పోతానో సిగరెట్ ఎత్తానో వస్తానో. ఏం పని రా భయ్ నీది? థ్యాంక్ యూ సార్. నా ఆరోగ్యం కోసం మా అమ్మ నాన్న పట్టించుకుంటుంది, మీరు పట్టించుకుంటున్నారు సార్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా సార్? మొత్తం 2 సంవత్సరాలు కలిపి నాకు పెంచుతున్నా అన్నారు, గుర్తుందా మీకు? అరే భయ్ పోయిన సంవత్సరం చెప్పిన, మొన్న సంవత్సరం కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తారా భయ్ మళ్ళీ పెంచుతా అని? ఏంటి మమ్మీ ఎవడు? అదే మీకు అర్థం కానట్టుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెంచుతాం. అరే రా భయ్ అమ్మ దమా ఖరాబ్ చేయకరా భయ్. అమ్మ ఏంద్రా భయ్ పొద్దు అలా దమాకంతా ఖరాబ్ చేస్తున్నావు సార్. అంటే ఈ మధ్య నాకు కొన్ని సంబంధాలు తప్పిపోతున్నాయి, కొన్ని సంబంధాలు వస్తాయి కదా సార్. దానికోసమని శాలరీ పెంచాలి సార్. ఇప్పుడు పోర్లతో మాట్లాడతాడు, గడికోసారి భయ్ గొప్ప గొప్ప గుంజొస్తాడు. అమ్మ ఈయనకి శాలరీలు పెంచాలాడా? మీరు కాదురా భయ్, మీకు నేను అన్యాయం చేయలేదు, మీరే నాకు అన్యాయం చేస్తున్నారు. మొత్తం పైసలు అన్నీ దొబ్బినాయి. నీ అమ్మ ఈడో ప్రాజెక్టు, నీ అమ్మ ఇందో కథ. వెళ్ళరా భయ్ వెళ్ళిపో. అసలు నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ కాదు అసలు ఈ లోకంలోనే ఉండకూడదు. ఇంటి బుజ్జమ్మా నేను ఎవ్వరు తీసుకుంటలేరా? ఏమ్మా ఎవరు వాడలేరా? బంతి పువ్వులు ఎక్కున్నావు, నేను వాడతా కానీ నేను ఇంటికి తీసుకెళ్ళిపా. వెళ్దాం ఇంటికి వెళ్దాంపా. బుద్ధిముండ రా బయటికి కొంచెం. ఓకే కొంచెం ఇంకొంచెం. ఏంటి ఇబ్బంది పడుతున్నా? బండి అన్న కీసు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చినా, లేకపోతే ఇక్కడ పోయిందో తెలుస్తలేదు. బండి ఇదేనా? నాదేనా? ఎన్నాళ్ళు పెట్టి వాడుతున్నా? 5 సంవత్సరాల నుంచి. ఏంటి బీడేనా? లేదన్న బండి. ఓహో, అంటే తాళం పోయింది అంతేనా? అవునన్నా స్టార్ట్ అయితే కొంచెం ఏదైనా ఎత్తే స్టార్ట్ అవుతుంది. చూడు చూడు. ఏంటైనా చూడు అక్కడ తాళం ఉంది. అదేనా? నాయానా? థ్యాంక్స్ అన్నా. ఇదేనా? ఇదేనా? థ్యాంక్స్ అన్న. చెక్ చేసుకో, పడుతుంది లేదు చెక్ చేసుకోవాలి. 5 సంవత్సరాల నుంచి వాడుతున్నా అన్న, నా తెలుసు బండి. చూడు చూడు వచ్చిందనా? వచ్చిందా? నాదే బండి. థ్యాంక్స్ అన్న. జాగ్రత్త. బ్రేక్ పట్టనే. నేనేదో చచ్చిపోతాను, నాకెందుకులో బండి నాడికి ఇచ్చేస్తాడు, నాకన్నా ముందు పోయేలా ఉన్నాడే. నాయన స్వామి, వచ్చే జన్మలోనైనా నాకు ఎక్కువ శాలరీ వచ్చేటట్టు ఒక జాబ్ అయినా ఇవ్వు, లేదా ఒక డబ్బింట్లోనైనా పుట్టించు. నాకు ఇన్ని 99 కష్టాలు పోవాలంటే ఇంకొక కష్టపడితే సరిపోద్ది. అదే ఈ చావడానికి కష్టపడితే చాలు. నేను చచ్చిపోతా. స్వామి ఒక్క నిమిషం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. అంతా బాగానే ఉంది, కానీ ఆ పాట ఒరిజినల్గా నువ్వే పాడొచ్చు కదా. చాలా బాగా అడిగా. నువ్వు ఒరిజినల్ అయితే నేను ఒరిజినల్ పాడేవాడిని, నువ్వు డూప్లికేట్ కదా, అందుకనే ఇలా పే చేశా. ఎంతకీ ఏ డ్రామా కంపెనీ మందే? భక్త, నీకోసం నేను కైలాసాన్నే వదిలేస్తే నన్నే శంకిస్తావా? హతవిధి. సడన్ గా ఎంట్రీ ఇస్తే ఎవరు నమ్ముతారు? అసలు ఏ టెక్నాలజీ రన్నింగ్ లో ఉంది, ఇలా అయితే ఎవరు నమ్మరు. అంటే ఇప్పుడు నన్ను ఒరిజినల్ కాదంటావా? ఎస్, నేను చస్తే నమ్మను. ఒరే పిచ్చి భక్త, నువ్వు చస్తావని నేను వస్తే చచ్చిన నమ్మనంటావేట్రా? అవును, నేను చచ్చిపోదాం అనుకున్న విషయం నీకెలా తెలుసు? అదే కదా, నువ్వేమనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావు అన్నీ నాకు తెలుసు. అదేంటి లొకేషన్ మారిపోయింది? ఇప్పుడైనా నమ్ముతావా? స్వామి వినాయక, నేను ఇప్పుడు కంపల్సరీ నమ్ముతున్నాను. మీరు నిజంగా వినాయకుడే. ప్రపంచమంతా ఒక పక్క వెళ్ళిపోయినా నేను ఒక్కడిని ఒక పక్క వచ్చి మీరే వినాయకుడు అన్నట్టు నేను చెప్తాను స్వామి. అలా రా దారిలోకి.
బ్లెస్ మీ. ఎంతకు నీ పేరేంటి? స్వామి మీరు ఏటి అనుకోనంతే మరొక చిన్న డౌట్. నిజంగా మీరు వినాయకుడైతే నా పేరు కూడా మీకు తెలిసి ఉంటారు కదా, నా పేరు ఒకటి చెప్పండి, నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇంత దారుణంగా ఉన్నారేట్రా మీరు? సారీ స్వామి, ఏదో జనరల్గా అడిగాను, ఏమనుకోవద్దు, ఏమనుకోవద్దు. స్వామి నా పేరు వి నాయక్. నా పేరే అంటే మీ పేరు వినాయక్ కదా, నాది అది కాదు, వి నాయక్. వి నాయక్ వేరు, వినాయక్ వేరు. ఒరే రెండు ఒకటే కదరా. మీకు అర్థం కావట్లేదు స్వామి. సరే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను, నా పేరు మీరు పెట్టుకున్నారు అనమాట. ఓ ఈ మానవులతో చాలా కష్టంగా ఉంటుంది, మరీ అతి తెలివి మీరిపోతున్నారు. అంటే మానవులు కదండి, అన్ని డౌట్లు అన్ని తెలివితేటలు లేకపోతే ఎంత వ్యవస్థని ఎప్పుడు సృష్టిస్తాను చెప్పండి. అది సరే కానీ ఇంతకు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు నువ్వు? అంటే స్వామి అదో పెద్ద కథలండి, ఇప్పుడు ఎందుకులేండి దానికోసం. లేదు అంత పెద్దగా వద్దు కానీ చిన్నగా చెప్పు. అంటే జగమెరుగున బ్రాహ్మణికి జన్యమిస్తామని చెప్పండి, జగమెరుగున మీకు నేను ఎందుకు చచ్చిపోవాలి చెప్పాలా? కానీ ఇంకోసారి మీకోసం చెప్తాను స్వామి. జనరల్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కష్టం ఉంటుంది, అందరి కష్టాలు కలిపి ఇదిగో నాకున్నాయి. అర్థం కాలేదా? అంటే ఇప్పుడు క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు బేసిక్గా బాధ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది ఇక్కడ ఉంటుంది, కానీ నాకైతే ఒళ్ళంతా ఉంది స్వామి. క్లారిటీగా ఒక మాట చెప్పాలంటే నేను చచ్చిపోవాలనుకున్నాను కదా, నా బాధలుగా నింతే మీరే నన్ను చంపేస్తారు. నిజం స్వామి. ఇదంతా చెప్పాలంటే కొంచెం లొకేషన్ మార్చుకుందాం పదండి, రండి నడుస్తూ చెప్తాను. శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞోపశాంతి. ఏంట్రా ఏం చేస్తున్నావు? అదే స్వామి, ఫోటోలకి ఫ్లవర్స్ పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది, రీల్గా వచ్చారు కదా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. సరే స్వామి ఇక్కడ పెడతాను, ఈ ఫ్లవర్తో స్మెల్ని అలా వాసించండి. చూసారా స్వామి, ఇది నా పరిస్థితి. నా కష్టాలు వింటే మీరే చల్లగా కూర్చునిపోయారు, ఇంక ఏం చెప్తాను? అసలు కష్టాలు ఏం చెప్పావురా నాకు నువ్వు? చెప్పలేదు కదా. సరే స్వామి, మీకు నోటితో చెప్పడం కాదు విజువల్గా చూపించేస్తాను, డైరెక్ట్ సీన్లోకి వెళ్ళిపోతాం. అది అక్కడ చూడండి. అమ్మాయి ఎలా ఉంది? బాగుంది స్వామి. అంటే జోడి బాగుంది అంటున్నానయ్యా. నిజమే స్వామి, మీకు తెలిసింది, ఆ పిచ్చి దానికే తెలియట్లేదు. చూసారా అమ్మాయి చేతిలో బైక్ ఉంది, ఆ బైక్ ఎవరిచ్చారు అనుకున్నారు? నేనే గిఫ్ట్ కింద ఇచ్చాను. అడిగిందా? స్వామి గిఫ్ట్ ఎవరైనా అడుగుతారా స్వామి? అడగకుండా ఇచ్చేది గిఫ్ట్, అది నేను అడగకుండా ఇచ్చాను. ఎందుకు స్వామి నవ్వారు? స్వామి మీరు ఇలా నవ్వారంటే దాని వెనకది లేదో అర్థమే ఉంటుంది, నాకు చెప్పి తీరాల్సిందే. అవునరా, జేబులో 100 రూపాయల నోటు ఉంటే దాన్ని పక్కన పెట్టి 10 రూపాయలు తీసి మా హుండీలో వేస్తారు, అడగకుండా అమ్మాయిలకు మాత్రం గిఫ్ట్లు ఇస్తారు. అంటే ప్రతిదీ మమ్మల్ని అడుగుతారు. అది కాదు స్వామి. ఎంత దారుణంరా మీరు. స్వామి కొంచెం వినండి స్వామి, అంటే అమ్మాయిని మనం సున్నితం కదా, తప్పదు స్వామి, అలా చేయాలి. అయినా మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ అంతా తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒరే నాకు ఆల్రెడీ సిద్ధి బుద్ధితో పడుతున్నాను, అర్థమైందా? నేను నీకన్నా సీనియర్, నా దగ్గర నీ వేషాలు కాదు. అందుకే మీరు దేవుడు అయ్యారు స్వామి. అది సరే కానీ అమ్మాయి బాగానే ఉంది, ఏంటి నీ ప్రాబ్లం? స్వామి అమ్మాయి ఒక్కదాన్ని చూస్తే అలాగే అందంగానే ఉంటుంది, నేను వెళ్తే సీన్ ఎలా కొంప అవుతుంది మీరు చూడండి. మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి వస్తాను. ఏంటమ్మా అంత డల్గున్నావు? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తెలుసా? ఇలాంటప్పుడే గుండె రాయి. సంబంధాలు చూస్తాను రా అంటే 6 సంవత్సరాలు బట్టి మనం ప్రేమించుకుంటే అరసకని కూడా ఆలోచించకుండా అరణ్యసులను వదిలేస్తావా? హలో, సంబంధం నేను ఇంకా ఓకే చేయలేదు కదా, నువ్వు లేనిపోని సలహాలు ఇవ్వకు నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఎందుకు వచ్చిన బాధ? నీకు ఇంకో విషయం తెలుసా? ఆ వచ్చే అబ్బాయికి 3 కోట్ల ఆస్తి, 3 విల్లాలు, 3 లక్షల శాలరీ, 30 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, 30 ఎకరాల స్థలం. ఈ దరిద్రుడు ఎవడికో 3 బాగా ఇచ్చేసినట్టు ఉంది, నా 3 పాడు చేయడానికి. ఏమంటున్నావు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏం లేదు,
నా మూడు బాగోలేదని చెప్తాను. బాగోదు, నీ మూడు అస్సలు బాగోదు. ఏ నాడైనా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు నువ్వు? అంటే ఇది నేను ఇచ్చిందే కదా. నేను అడిగానా? నేను ఇమ్మని అడిగానా నిన్ను? నేను ఈ బండి కోసమే కదా లోన్ తీసుకున్నాను. నేను అడిగానా? లోన్ తీసుకొని మరి ఈ బండి ఇప్పించమని నేను అడిగానా? అదేదో నువ్వే కొనుక్కోవచ్చు కదా, నీ డొక్కు బండి పడేసి. కనీసం నీకు ఒక కార్ కూడా లేదు. నాది డొక్కు బండి. అసలు నేను మా నాన్నకి ఏమని పరిచయం చేయమంటావు? హౌ కనీసం ఆ జాబ్ కూడా మారవు. ఛీ, నేను వెళ్తున్నాను. బంగారం బంగారం ఒకసారి ఇల్లరా. కనీసం నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? పర్మనెంట్ జాబ్ ఉందా? పోనీ ఆస్తి ఉందా? విల్లా ఉందా? ఇవేమీ లేదు కదా. నువ్వు ఫస్ట్ నుంచి 10th వరకు మాత్రమే నువ్వు ఖర్చు పెడతావు నాకు. మిగతా 10th నుంచి 31st వరకు నేనే నీకు ఖర్చు పెడుతున్నా. నాకు ఈ బతుకొద్దు, నేను బతకలేను. ఇందాకటి నుంచి నువ్వు చావు, నువ్వు చావు. నేను వెళ్తున్నా. బంగారం 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 మధ్యలో పిలిచిందంటే మనసు మార్చుకుందేమో అనుకోండి. నన్ను తిట్టడానికి పిలిచిందా? ఇది స్వామి నా బాధ. స్వామి, ఇప్పుడు ఓవరాల్గా అంతా చూశారు కదా, నా లవ్ స్టోరీ చూసాక మీకు ఏంటనిపించింది? అందులో స్టోరీ ఉంది కానీ లవ్ ఎక్కడా కనిపించలేదు. అదే అంత మాట అన్నారు. పైగా ఎందుకో నాకు ఆ అమ్మాయిదే కరెక్ట్ అనిపిస్తుంది, నీదే రాంగ్ అనిపిస్తుంది. సారీ, మీరు నా కోసం ప్రత్యక్ష అయ్యారు, నన్ను సపోర్ట్ చేయాలి కానీ అమ్మాయిని సపోర్ట్ చేస్తారేంటి? నేను నీ కోసం అమ్మాయి కోసం కాదు, నిజం ఎక్కడ ఉంటే అది సపోర్ట్ చేస్తాను. చూడు భక్త, నాకు ఆ అమ్మాయి విషయంలో ఏ విధమైన తప్పు కనబడలేదు. ఆ అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఆ అమ్మాయి చెప్పింది, నీ రిక్వైర్మెంట్స్ నువ్వు చెప్పావు. ఒకవేళ నీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ అమ్మాయి ఒప్పుకుందనుకో, దాన్నే లవ్ అంటే ఎలాగా? ఆ అమ్మాయికి ఏం కావాలో అది ఇస్తే ఆ అమ్మాయి నువ్వు అనుకున్నట్టు ఉంటుంది. అందులో తను తప్పేనా కనబడలేదే. నువ్వు నా మాట వింటానంటే నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఇస్తా. గేట్ సమది కొంపదీసి నన్ను అమ్మాయిని కలిపేస్తారా? వెళ్ళి రికమెండేషన్ ఏమైనా చేస్తారా? మీ మానవులతో ఇదే ప్రాబ్లం. రెఫరెన్స్లు రికమెండేషన్లు తప్ప మీకు ఇంకా వేరేది ఏమి ఉండదా? పేరుకే ₹1,00,000 శాలరీ. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకుని 60,000 పోతుంది. తర్వాత చూసేసరికి ఇదిగో ఇంటి రెంట్, గ్రాసరీస్ అని 30,000 పోతుంది. ఆ మిగిలిన 10,000తో నెలంతా బతకాలి. దాంతో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకేదో బోనస్ ఉన్నట్టు ఊర్లో అప్పుల బాధ, ఆఫీసులో బాస్ బాధ, ఇక్కడ ఈ అమ్మాయి బాధ. ఆయన మనిషిని నవ్వుడు కూడా బతకడు స్వామి. నాలంటాడు అసలు బతకలేడు. ఇప్పుడు చెప్పినాక నన్ను ఎందుకు బతికించావు? అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా ఇన్ని కష్టాలు ఉంటాయా? ఇన్ని కష్టాలతో మనిషిని ఎవడైనా భూమి మీద బతుకుతాడా? ఇదిగో అలా ఎవడైనా బతికాడంటే ఆడనే నాయక్ అంట. అయినా ఆనందంగా చచ్చిపోతాం అనుకున్నాను, మీరేమో కాపాడారు. ఇప్పుడు నేను ప్రతిరోజు చస్తూ బతకాలి. మీకేం తెలుసులే మనుషుల బాధలు. నీ స్టోరీ మొత్తం మీద తప్పు ఎవరిదో తెలుసా? ఇంకెవరిదా? బాస్దే కదా. లవర్ది అస్సలా కాదు. నేను అప్పులో తీసుకున్నాను కదా, అప్పులో వాళ్ళది కూడా కాదు. ఈ లవ్ది కాకపోతే ఎవరిది స్వామి తప్పు? తప్పు అంతా నీదే. నాదా? అవును, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీ జీవితం అలాగే ఉంటుంది. మీ ఆఫీస్లో బాస్ ఏదో అన్నాడని, మీ గర్ల్ ఫ్రెండ్ నీకు కోప్పడిందని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక విషయం చెప్తాను, మీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు మంచి జాబ్ సంపాదిస్తే ఆటోమేటిక్గా ఆ అమ్మాయి నీతోనే ఉంటుంది. మగవాడిగా ఆ మాత్రం చేయకపోతే ఎలా? మీ బాస్ ఏం చెప్పాడో అది చేస్తే నువ్వు జాబ్ కూడా మారక్కర్లేదు కదా. ఒకసారి బెస్ట్ ఎంప్లాయీ వచ్చిన నువ్వు రెండోసారి ఎందుకు అన్ని తిట్లు తింటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అదంతా కాదు కానీ మరి ఇప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఈ అప్పుల సంగతి ఏడ్ చేయమంటారు స్వామి? ఎన్ని ఉన్నాయి నీకు అప్పులు? రఫ్గా అన్నీ కలిపి ఒక దగ్గర 13 లక్షలు ఉంది స్వామి. ఆ పెద్ద అమౌంట్ని ఎక్కడో అక్కడ అప్పు చేసి మిగతా అప్పులన్నీ తీర్చేయి. మీరు చెప్పింది అంతా బాగుంది స్వామి, కాకపోతే ఇప్పటికిప్పుడు అంత పెద్ద అమౌంట్ ఇచ్చిన నాదులే నాకు ఎవరు లేరు. మీరు ఎట్టే అనుకోనంతే ఆ 13 లక్షలు మీరే ఇప్పిస్తే ఎవరు తీసేస్తాను స్వామి. స్వామి స్వామి స్వామి